టీమిండియా అభిమానులకు భారీ షాక్ తగిలింది. గత కొన్నేళ్లుగా టీ20 జట్టుకు నాయకత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్ ను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. అంతేకాదు ఆటగాడిగాను జట్టులో చోటు ఇవ్వలేదు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. జూన్ చివరిలో ఐర్లాండ్ పర్యటన, జూలై ఆరంభంలో ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ లు, అలాగే సెప్టెంబర్ లో జరగనున్న ఆసియా గేమ్స్ ను దృష్టిలో ఉంచుకొని భారత్ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. జట్టు ప్రకటన అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మీడియాతో మాట్లాడాడు. సూర్యకుమార్ యాదవ్ ను ఎందుకు తప్పించారనే ప్రశ్నకు స్పందిస్తూ గత కొంతకాలంగా అతని ఫామ్ ఆశించిన స్థాయిలో లేదని తెలిపాడు. అయితే కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోలేదని కూడా స్పష్టం చేశాడు. గత 2 ఏళ్ల ప్రదర్శన, భవిష్యత్ ప్రణాళికలో జట్టు సమతుల్యత వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నామని వెల్లడించాడు. ఇక కొత్త కెప్టెన్ గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ పై అగార్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వివిధ ఫ్రాంచైజీలకు నాయకత్వం వహిస్తూ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడని చెప్పాడు. బ్యాటర్ గా కూడా అతను అద్భుత ఫామ్ లో ఉన్నాడని పేర్కొన్నాడు. మరోవైపు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం కూడా ఆసక్తికరంగా మారింది. భవిష్యత్ నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెలెక్టర్లు తెలిపారు. తిలక్ వర్మ సామర్థ్యంపై తమకు ఎలాంటి సందేహాలు లేవని అగార్కర్ స్పష్టం చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి కూడా అగార్కర్ అప్డేట్ ఇచ్చాడు. ఇటీవల గాయపడిన కోహ్లీ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపాడు. హార్దిక్ పాండ్యాను టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై కూడా విచారణ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ లో హార్దిక్ అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పాడు. వన్డే ప్రపంచ కప్ కు అతన్ని సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. అలాగే రజిత్ పటిదార్ పేరు కూడా ఎంపిక చర్చల్లో వచ్చినట్లు అగార్కర్ వెల్లడించాడు. భారత క్రికెట్ లో ప్రస్తుతం పోటీ చాలా ఎక్కువగా ఉందని, ప్రతిభావంతులైన ఆటగాళ్లందరికీ ఒకేసారి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పాడు. మరి సూర్యకుమార్ యాదవ్ ను జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయమా? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా ఎలా రాణిస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.